హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఆల్ ఇండియా ర్యాంక్ మూవీ. సో ఈ మూవీ అయితే తెలుగులో లేదు, సో సబ్ టైటిల్స్లో అయితే చూశాను నేను. మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి యావరేజ్ మూవీ అనొచ్చు. అండ్ నాకైతే అంతగా నచ్చలేదు కూడా. వై యావరేజ్ అనే వర్డ్ యూస్ చేశాను అంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కొంత పార్ట్ వరకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లైక్ ఐఐటీలో చదవాలి అన్న పేరెంట్స్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ పిల్లలకి ఇష్టం లేకపోయినా ఆ ఫేజ్లో ఎలా ఉంటుందని చెప్పేసి ఈ స్టోరీ అంతా కూడా ఉంటుంది. నేనైతే ఉన్న మూవీ లెంత్ ప్రకారం చూస్తే 1 hour 45 minutes రఫ్లీ ఉంటుంది. సో ఫస్ట్ 45 to 50 minutes వరకు బాగానే ఉంటుంది. లైక్ మనం ఐఐటి కోచింగ్ క్లాసెస్, అక్కడ పేరెంట్స్ స్ట్రగుల్ ఆర్ స్టూడెంట్స్ కష్టపడే విధానం కానివ్వండి, ఇవన్నీ కొంత పార్ట్ వరకు అయితే రిలేట్ అవుతారు. కానీ తర్వాత నుండి అసలు స్టోరీ అయితే ఎటేటో తీసుకెళ్తాడు డైరెక్టర్. నో ప్రాపర్ డైరెక్షన్, చాలా అంటే చాలా ఇన్కంప్లీట్నెస్ అయితే ఉంటుంది. ఇద్దరు స్టూడెంట్స్ మధ్యలో లవ్ ట్రాక్ పెట్టాడు కానీ తర్వాత ఏం చేశాడు? అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఇట్స్ కంప్లీట్లీ మిస్యూసేజ్ అనిపించింది. ఇంకో పాయింట్ గురించి మాట్లాడితే, అక్కడ కోచింగ్ టీచర్ అయితే ఉంటారు. ఆవిడ క్లాసెస్ అయితే అసలు చెప్పరు. మనకైతే చూపించారు చెప్పినట్టు, కానీ వీళ్ళంతా మాక్ ఐఐటి ప్రిపేర్ అవుతారు అండ్ లాస్ట్కి అయితే ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు ఇదే మూవీ స్టూడెంట్స్ చూసినప్పుడు అట్లీస్ట్ మీరు చెప్పే విధానం ఎలా ఉంటుందో చూపిస్తే గానీ కొంచెమైనా రిలేట్ అవుతారు కదా. అలా కాకుండా డైరెక్ట్గా స్టూడెంట్స్ అయితే క్లాసెస్కి రావడం, క్లాసెస్లో ఏం చెప్తారో మనకి చూపించకపోవడం అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఐఐటి మాక్ రాయడం, సో ఇవన్నీ కూడా చాలా ఇర్రిలెవెంట్ అండ్ ఎవరు కనెక్ట్ అవ్వరు కూడా. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే హృతిక్ రోషన్ ది సూపర్ 30 ఈజ్ ద బెస్ట్ మూవీ అండ్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన 12th ఫెయిల్ కూడా, ఇవన్నీ కూడా చాలా బెస్ట్ మూవీస్. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మూవీ విషయానికి వస్తే, మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఈ ఫేజ్ ఏదైతే ఉందో ఐఐటి చదవాలి, దాని తర్వాత పేరెంట్స్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి, ఇవన్నీ చాలా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవి యూస్ చేసుకొని ఇంకా బాగా తీయచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్. ఓవరాల్ రీ ఆఫ్ ద మూవీ వచ్చేసి జస్ట్ యావరేజ్ అండ్ వన్ టైం వాచబుల్. ఒకవేళ మీరు కనుక బై ఛాన్స్ మూవీ చూసి ఉంటే మీకేమనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.